హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇండియాలో నైరుతి ఈశాన్య ఋతుపవనాలు తిరిగి బంగాళాఖాతంలోకి వెళ్ళడం, తూర్పు ఆగ్నేయ ఆసియా నుంచి గాలులు బంగాళాఖాతంలోకి రావడం, ఇలా వేరువేరు వైపుల నుంచి వచ్చే గాలుల వల్ల అల్లకల్లోలంగా పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఇప్పుడు ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది. అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఒక ఆవర్తనం ఏర్పడింది. ఇది ఒక క్రమంగా బలపడి అల్పపీడనంగా మారింది. దాని ప్రభావం వల్ల ఇప్పటికే ఏపీలో గాలులు వేగంగా ఉన్నాయి. దానివల్ల ఏపీలో 4 జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే మనకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏపీలోని తీర ప్రాంతాలు, లోతైన ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. పగటి వేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వివరించారు. అంతేకాదు రాత్రి వేళ చలిగాలులు కూడా పెరుగుతాయని చెప్పడం జరిగింది. ఏపీలో ప్రధానంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ రాయలసీమపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం నెమ్మదిగా రాయలసీమ వైపు వచ్చేలా కనిపిస్తుంది. అల్పపీడన ప్రభావం తమిళనాడుపై కూడా కనిపించబోతుంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని, వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతం మరింత అల్లకల్లోలంగా మారుతుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. చెన్నై, కాంచీపురానికి ఆ 2 అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం 19 జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందువల్ల అక్కడ ప్రజలు కూడా వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్ అవుతారని ఆ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.